ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే ఫుల్ హ్యాపీగా బాగున్నాను. వెల్కమ్ టు ఆర్ ఇల్లు శ్రీ జ్యోతి శ్రీనివాస్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ అందరి సపోర్ట్ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే నేను ఇప్పుడు చేయబోయే రెసిపీ ఏంటంటే టమోటో ములక్కాయ కర్రీ. ఎలా చేయాలో ఇప్పుడు నేను నా స్టైల్లో చేసి చూపిస్తాను. అలాగే ఈ వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూడండి కొంచెం. అలాగే మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. టమోటో ములక్కాయ ఎలా చేయాలో ఇప్పుడు మీకు చేసి చూపిస్తున్నాను నా స్టైల్లో. థ్యాంక్ యూ సో మచ్ అండి. తింటుంటే చాలా సూపర్గా భలే ఉంటుందండి. కొంచెం అన్నం, కొంచెం కూరతో ఎక్కువ అన్నం తినొచ్చు. అంత టేస్టీగా, అంత బాగా ఉందండి. మీకు కూడా ఇప్పుడు చేసి చూపిస్తున్నాను. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. ఒక చిన్న కామెంట్ కూడా ఇవ్వండి, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడైతే నేను ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నానండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకున్నానండి. మనకు తగినంత ఆయిల్ వేసుకున్నాను. మనకు నచ్చినంత ఆయిల్ వేసుకోవాలి. ఎక్కువ ఆయిల్ కూడా వేసుకోకండి, కొంచెం ఆయిల్ వేసుకోండి. అలాగే కరివేపాకు, ఎండుమిరపకాయలు, శనగపప్పు, నెక్స్ట్ జీలకర్ర, ఆవాలు, ఈ 5 ఐటమ్స్ నేను ఇప్పుడు తాలింపులో వేసుకుంటున్నానండి. ఫస్ట్ ఇవి కొంచెం లైట్గా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకున్న తర్వాత టమాటాలు, ఉల్లిపాయలు, ములక్కాయ చూడండి నేను ఎలా కట్ చేసుకున్నానో ఇలాగే కట్ చేసుకోండి. నేను ఇప్పుడైతే కొంచెం ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నానండి. కొంచెమే వేసుకున్నాను, ఎక్కువ వేసుకోలేదు. మిగతా కొంచెం నేనేమో మిక్సీ పట్టడానికని ఉంచుకున్నాను. ఇంకా కొంచెం టమాటా ముక్కలు, ఎక్కువ కాకుండా కొంచెం టమాటా ముక్కలు పేస్ట్లా చేసుకోవాలి కాబట్టి కొంచెం ఉంచుకున్నానండి నేను. మీరు కూడా ఇలాగే కొంచెం ఫ్రై చేసి కొంచెం మిక్సీ పెడితే చాలా టేస్టీగా భలేగా ఉండిద్దండి. అలాగే నేను ఒక 2 పచ్చిమిరపకాయలు వేసుకున్నాను అండి. ఎక్కువ వేసుకోవడం లేదు, కారం మేము ఎక్కువ తినము, అందుకోసం మీకు తగినంత మీరు వేసుకోండి. కారానికి సరిపోయినంత. అయితే నేను 2 పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. కొంచెం లైట్గా అలా ఫ్రై చేస్తూ ఉండాలండి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేస్తూ ఉండాలి. ఇలా ఫ్రై అయ్యేంతలోపు మనం ఒక చిన్న ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దామండి. ఇప్పుడు నేనైతే ఇలాగా ఫ్రై చేస్తూ ఉన్నాం. ములక్కాయలు కూడా ఫ్రై చేసుకొని అందులో వేసుకోవాలండి. ములక్కాయలు కూడా కళాయిలో వేసుకుంటాను. ఇప్పుడు నేను అదిగోండి ములక్కాయలు కూడా వేసేసుకుంటాను. ఇవి కొంచెం అలాగా ఫ్రై చేస్తూ ఉండాలి. ఫ్రై చేస్తూ ఉంటే చాలా బాగుండిద్దండి. ములక్కాయ కూడా ఫస్ట్ ఫ్రై అవ్వాలండి. ఫ్రై అయితే చాలా టేస్టీగా చాలా బాగుండిద్ది. ఉల్లిపాయలతో పాటు ఫ్రై అయితే చాలా బాగుండేది. ఇప్పుడు నేను మిక్సీకి ప్రాసెస్ స్టార్ట్ చేస్తానండి. మిక్సీలో టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నానండి. ఈ 2 ఐటమ్స్ వేసుకున్నాను. ఇంకా చిన్న ఐటమ్ వేసుకోవాలి. మీ ఇంట్లో ఉన్నట్టయితే ఇది కూడా వేసుకోండి, చాలా బాగుండిద్ది, చాలా టేస్టీగా, చాలా గ్రేవీ మరిగా ఉంటుందండి. కొంచెం ఒక 5 బాదం పప్పులు, అలాగే కొంచెం జీడిపప్పు నేను వేసుకున్నానండి. బాదం పప్పు, జీడిపప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. నెక్స్ట్ నేను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి. ములక్కాయల్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుండిద్దండి ఫ్రై అయ్యేటప్పుడు. అవి కూడా లైట్ గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత నేను మిక్సీ పట్టుకోవడానికి ఇప్పుడు మిక్సీ అయితే పడతాను చూడండి. గ్రేవీకి సరిపడినంత మనం వేసుకోవాలి. అలాగే వేసుకుంటే చాలా టేస్టీగా చాలా బాగుండిద్దండి. ఇప్పుడు నేను మిక్సీ పట్టుకున్నాను చూడండి ఎలాగుందో. ఇది పేస్ట్. ఈ పేస్ట్ కూడా ఇప్పుడు అందులో వేసేసుకున్నాను. వేసేసుకుని కొంచెం సేపు ఫ్రై చేస్తూ ఉండాలండి. ఎందుకంటే బాదం పప్పు, జీడిపప్పు, టమాటోలు అన్నీ పచ్చివే కదా, కొంచెం అలా ఫ్రై చేస్తూ ఉంటే చాలా బాగుండిద్దండి. పచ్చి వాసన పోయేంత వరకు మనం ఫ్రై చేస్తూ ఉండాలి. మీరు ఎప్పుడైనా ఇలాంటిగా ట్రై చేశారా? మీరు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఎమ్మీగా కొంచెం బాగుండిద్ది. అలాగే నేను సరిపడినంత ఉప్పు వేసుకున్నానండి. నాకు సరిపడినంత ఉప్పు వేసుకున్నాను. మీరు కూడా ఇలాగా ఉప్పు వేసుకోండి కొంచెం. అలాగే కొంచెం కారం వేసుకోండి. ఎక్కువ మీకు తగినంత వేసుకోండి. నాకు సరిపడినంత నేను కొంచెం కారం వేసుకున్నాను. అలాగే కొంచెం చిటికెడ పసుపు కూడా వేసుకున్నానండి. వేసుకొని కొంతసేపు అలా ఫ్రై చేస్తూ ఉండాలి, వేయించుకుంటూ ఉండాలి. అప్పుడు ములక్కాయలకు కూడా ఆ గ్రేవీ అనేది బాగా పట్టిద్దండి. అందుకోసమే నేను అలా చేస్తున్నానండి. మా ఆయనకి క్యారేజ్ అర్జెంట్ అని చెప్తున్నాడండి. నేను గబగబా చేస్తున్నానండి, వీడియో తీసుకుంటూ చేస్తున్నాను. చూడండి, ఫాస్ట్గా చేయాలి అంటే చేయడం మన వల్ల అవ్వదు కదండి. ఎందుకంటే ప్రాసెస్ స్టార్ట్ అవ్వకుండా ఎలాగ ఇది కర్రీ అయితే చాలా టేస్టీగా బాగుంటుంది కదా, అందుకోసమే నేను మెల్లిగా అలా చేసుకుంటూ వెళ్తున్నానండి.
అయితే ఇప్పుడు చూడండి గ్రేవీ మరీగా వచ్చింది కదా, చాలా బాగుంది టేస్టీగా. ఇప్పుడు మన ఇంట్లో ఉండే గరం మసాలా కొంచెం వేసుకున్నానండి, నేను ఎక్కువ వేసుకోలేదు. కొంచెం గరం మసాలా వేసుకోవాలి, కొంచెం అలా ఫ్రై చేస్తూ ఉండాలి. ఫ్రై చేస్తూ ఉంటే చాలా బాగుండిద్దండి. ఇలా కూడా తినొచ్చు, కానీ నేనైతే రైస్లో కూడా కొంచెం వాటర్ అయితే వేసుకున్నాను. కర్రీ అయితే కుర్మా కర్రీలాగా, ములక్కాయ కుర్మా కర్రీలాగా భలేగా ఉంటుందండి, కానీ నేను ఇలాగ వేసుకోలేదు. కొంచెం వాటర్ వేసుకున్నానండి. వాటర్ వేసుకొని కొద్దిసేపు ఉడికించుకున్నానండి. ఉడికించుకున్నాక అలాగే ఏంటి ఇంకేం చెప్పాలి, మీరు కామెంట్ రూపంలో ఒక చిన్న కామెంట్ ఇవ్వండి. నేను కుకింగ్ ఎలా చేస్తున్నానో మీరు కామెంట్ ఇస్తే కదా ఇంకా నాకు బూస్టింగ్ వచ్చింది. మీరు కామెంట్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రతి ఒక్కరికి కూడా నా ఫుల్ వీడియోస్ అన్నీ చూడండి, కొంచెం సపోర్ట్ చేయండి. నేను కొద్దిసేపు మూత పెట్టి మళ్ళీ ఓపెన్ చేసి చూశానండి, చాలా టేస్టీగా బాగుంది. మళ్ళీ మూత పెట్టానండి. ఎందుకు పెట్టాను అంటే కొంచెం వాటర్ లాగా ఉంది, అందుకోసమే మళ్ళీ మూత పెట్టుకున్నానండి. చూడండి ఏంటి తక్కువైపోయింది అనుకుంటున్నారా మీరు? తక్కువ లేదండి, కొంచెం దగ్గరికి అయింది అంతే, ఏం లేదు. మా హస్బెండ్కి కూడా తీసేసాను క్యారేజీకి పక్కకి, అంతేనండి. అయిపోయింది. థ్యాంక్ యూ మీ అందరికీ కూడా. ములక్కాయ కర్రీ ఫినిష్. ఇప్పుడు లాస్ట్లో నేను కొంచెం కొత్తిమీర జల్లుకున్నాను, అంతేనండి, అయిపోయింది. మీకు నచ్చినట్టయితే ఇలా కూడా ట్రై చేయండి, ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ములక్కాయ కర్రీ అంటే చాలా టేస్టీగా అమ్మిగా, ఎప్పుడు చేసుకునే విధంగా కాదు, నేను ఇప్పుడు కొత్తగా ట్రై చేశానండి నా స్టైల్లో. నేను ఎప్పుడు వేరేలా చేస్తాను, ఎప్పుడు చేసుకునే టైప్లో నేను ట్రై చేస్తాను ఈసారి ఎప్పుడైనా. ఇప్పుడైతే నాకు నచ్చినట్టు చేశానండి. ఓకే బాయ్, థ్యాంక్ యూ సో మచ్, బాయ్ ఫ్రెండ్స్.